నమస్కారం. గోపాల సముద్ర శాస్త్రంలో అధ్యయనంలో భాగంగా అదృష్ట రేఖ గురించి మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. అదృష్ట రేఖ అదే భాగ్యరేఖ, ధనరేఖ, ధనము. అదృష్ట రేఖ స్పష్టంగా ఉండి ఇతర గ్రహస్థానాలకి చేరినప్పుడు, ఇతర గ్రహస్థానాలు అంటే మీకు ఉదాహరణగా అనేక విషయాలు చెప్తున్నప్పుడు వీక్షకులకు సౌలభ్యం కోసం చూపుడు వేలు కింద గురుస్థానము, మధ్య వేలు కింద శని స్థానము, ఉంగరపు వేలు కింద రవి స్థానము, చిటికన వేలు కింద బుధ స్థానము, ఈ స్థానాలు, దీని కింద కుజస్థానము, ఈ కింద చంద్రస్థానము, బొటన వేలు దగ్గర శుక్రస్థానము, ఇక్కడ రెండవ కుజస్థానము, రాహు కేతు స్థానాలు. ఈ స్థానాల్లో ఎక్కడికైనా సరే అదృష్ట రేఖ ప్రవేశించినప్పుడు ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని మరొకసారి మనం తెలియజేసుకుంటున్నప్పుడు, కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఖచ్చితంగా శని స్థానాన్ని చేరాలి, శని స్థానం వైపు ప్రయాణించాలి. ఇలా చేరినటువంటి ఈ అదృష్ట రేఖకు ఒక శాఖ మధ్యలో విభజింపబడి రవి స్థానానికి చేరినప్పుడు, రవి స్థానం అంటే ఉంగరపు వేలు కింద భాగానికి చేరినప్పుడు, ఇటువంటి రేఖ గుర్తు కలిగినటువంటి వ్యక్తులు కళలు, రవి కళలకు, నాటకము, సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ప్రవేశించి అఖండమైనటువంటి ప్రతిభను ప్రదర్శించి విజయాన్ని సాధించి ఆర్థికంగా, ఆకర్షణ పరంగా, ఆర్థికము అంటే ఈ ధనరేఖ ఇంత స్పష్టంగా ఈ శని స్థానాన్ని చేరినప్పుడు ఆర్థిక విజయాన్ని, సంపదను, దీని నుంచి వెలువడినటువంటి ఒక శాఖారేఖ రవి స్థానాన్ని చేరినప్పుడు, రవి కళలకు, ఆకర్షణకు, జనబాహుళ్యంలో గుర్తింపుకు కారణం కనుక ఈ రెండు విధాలుగా ఆ వ్యక్తి తన యొక్క సంపదను అభివృద్ధి చేసుకొని సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఆర్థికవేత్తగా గుర్తింపబడతారు. అయితే ఇటువంటి రేఖను మనం గమనించినప్పుడు అరచేతి యొక్క భావాలు, వేళ్ళ యొక్క పొడవు, కణుపులు, వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని ఇవి కూడా ఉన్నతంగా ఉన్నప్పుడు రంగు, చర్మం యొక్క స్వభావము, రంగు ఖచ్చితంగా మనకి స్ఫుటంగా కనిపించినప్పుడు అటువంటి వ్యక్తులు చేతుల్లో ఈ రేఖ అనంతమైనటువంటి విజయాల్ని చేకూరుస్తుంది. ఇదే విధంగా కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ చాలా స్పష్టంగా ఉంటూ అది ఏ వయసు నుంచి అయినా సరే దీని నుంచి పైకి వెళ్ళేటువంటి ఊర్ధ్వరేఖ రవి స్థానాన్ని చేరినప్పుడు ఇలా పైకి వెళ్ళేటువంటివి ఊర్ధ్వరేఖలు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిని, అభివృద్ధిని సూచిస్తూ ఉంటాయి. ఇది వయసును బట్టి మనం ఏ వయసులో ఇవి ప్రారంభమైనవి, అవి ఏ గ్రహస్థానాన్ని చేరుతున్నాయి అనేటువంటిది మనం గమనించాలి. ఇక్కడ ఈ ఊర్ధ్వరేఖలు రవి స్థానానికి చేరినప్పుడు రవి ప్రధానంగా ఆకర్షణ, ప్రజల్లో ఉండేటువంటి ఔన్నత్యము, కళలు, రాజకీయము, ప్రధానంగా ఇది ఆకర్షణ అనేటువంటిది రాజకీయ, కళారంగాలకు ముడిపడి ఉంటుంది. అంటే పబ్లిక్ అట్రాక్షన్. వీరికి రెండు విధాలుగా రాజకీయంలోనూ, కళల యందు అభినివేశం కలిగి వాటిలో తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజాకర్షణ కలిగి ఉన్నతమైనటువంటి పదవులను, అలాగే కళల యందు అత్యున్నతమైనటువంటి స్థితిని పొంది ఆర్థికంగా, ధనరూపంగా అత్యంత సంపన్నులుగా కీర్తింపబడతారు, గౌరవింపబడతారు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఎప్పుడు కూడా ఎక్కడ ప్రారంభమైనా ఇది
ఈ కంకణ రేఖల ఎగువన కంకణ రేఖల నుండి, జీవిత రేఖ నుండి కానీ, ఈ లోపల శుక్రస్థానం నుండి కానీ, చంద్రస్థానము నుండి కానీ, ఈ కుజస్థానము నుండి కానీ, కేతుస్థానము నుండి కానీ ఎక్కడ ప్రారంభమైనా, హృదయ రేఖకు దిగువలో ఎక్కడ ప్రారంభమైనా అది క్రమానుగతంగా ఈవెన్ డెప్త్ అండ్ విడ్త్ సమానమైనటువంటి లోతు వెడల్పులతోటి దృఢంగా స్థిరంగా శని స్థానాన్ని చేరినప్పుడు ఇటువంటి అదృష్ట రేఖ కలిగినటువంటి వ్యక్తులు అత్యంత సంపన్నులుగా, స్థితిమంతులుగా, ధనవంతులుగా కీర్తింపబడుతూ ఉంటారు. అయితే దీని నుంచి ఊర్ధ్వరేఖ ఒకటి ఇలా గురుస్థానమునకు, ఒక ఊర్ధ్వరేఖ రవి స్థానమునకు వెడలినప్పుడు ఇది చూడటానికి త్రిశూలంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఒకే లైను 3గా విభజన జరిగినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి గుర్తు చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గుర్తు. ఇటువంటి గుర్తు కోట్లలో ఒకళ్ళు ఇద్దరికి మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ రవి స్థానములకు వెళ్ళినటువంటి గుర్తు, ఈ త్రిశూలము, రవి ఆకర్షణ, రాజకీయము, కళలు, ప్రజల యందు అత్యంత ఆదరణ కలిగినటువంటి వ్యక్తులుగా గుర్తింపబడుతుంటారు. ఇక్కడ గురుస్థానము, గురుడు అంటే నాయకత్వము, ఆధిపత్యము, సంఘంలో గౌరవము, పదవులు, ఉన్నత భావాలు, విద్య, ఈ మూడిటిని, ఇక్కడ కళలు, ఆకర్షణ, రాజకీయము, ఇక్కడ నాయకత్వము, ఉన్నత భావాలు, విద్యలు, వీటి యందు ఉన్నతమైనటువంటి స్థితిని పొంది మధ్యలో ఉన్నటువంటి ఈ అదృష్ట రేఖ ప్రధానంగా శని స్థానాన్ని చేరినప్పుడు ధనము, సంపద, స్థిరత్వము, పరిశ్రమలు, శని ఆధ్యాత్మిక భావాలకు కూడా, ఔన్నత్యానికి కూడా కారకుడు గనక రవి చిత్ర పరిశ్రమ, కళలు, ధనము, పరిశ్రమలు, నాయకత్వము, ప్రజాకర్షణ, జనబాహుళ్యంలో గౌరవము, ఔన్నత్యము, ఈ 3 కూడా ఒకే వ్యక్తిలో మనం చూస్తూ ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఇతర రేఖలు, జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖలు స్పష్టంగా ఉన్నప్పుడు ఇటువంటి గుర్తు కలిగిన, త్రిశూలం గుర్తు కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో, మనం కోట్లలో ఒకళ్ళిద్దరిని మనం చూస్తూ ఉంటాం, సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేరి ఈ మూడిటిని, అంటే ధనాన్ని, నాయకత్వాన్ని, జనాకర్షణని, మూడిటిని పొంది సమాజంలో గుర్తింపబడుతూ ఉంటారు. వీరికి ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుండి, అధికారుల నుండి, నాయకుల నుండి, సామాన్య జనాల నుండి కూడా అఖండమైన గౌరవ మర్యాదలు పొందుతూ జనబాహుళ్యాన్ని ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఇటువంటి అరుదైనటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తులు, మనకి ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులు తరచు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇవి ముందుగా మనం గుర్తించినప్పుడు ఆ భావాన్ని ఇంకా మరింత వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ జనంలో, నాయకత్వంలో, ధనంలో అన్నిటా ముందుండి నడిపించగలిగేటువంటి సమర్థులకి ఈ గుర్తు మనకు కనిపిస్తూ ఉంటుంది. అందువల్లనే దీన్ని త్రిశూలము అంటే మనం త్రిశూలం అంటే 3 రంగాల్లో కూడా ఇది ఉన్నతమైనటువంటి శిఖరాలు, చివరి వరకు ఎక్కడ బ్రేక్ లేకుండా. ఇది మధ్య భాగంలోంచైనా ఏర్పడవచ్చు, ఇంకా దిగువ భాగం నుంచి కూడా త్రిశూలము విస్తరించవచ్చు. ఇది స్పష్టంగా మరొకసారి మీకు ఇది స్పష్టంగా ఉండే విధంగా చూపిస్తాను. శని స్థానానికి ప్రధానంగా, గురుస్థానానికి, రవి స్థానానికి ఈ త్రిశూలం గుర్తుని మీరు గమనించవచ్చు.
ఈ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు అనేక మంది ఈ కామెంట్స్ రూపంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ జీవితాలు రేఖల్ని గురించి చెప్పమని నా కామెంట్స్లో రాస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా పేర్లను మనం ఉటంకిస్తూ ఎవరిని కూడా ఈ శాస్త్రపరంగా పేర్కొనకూడదు. ఎందుకనంటే ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ఒడిదుడుకులు హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. అటువంటి వాటిని మనం ఎత్తి చూపెడుతున్నట్టు వారి యొక్క పర్మిషన్ లేకుండా ఎవరి పేరును కూడా మనం ఉపయోగించకూడదు. అయితే మనం తదుపరి ఎపిసోడ్స్లో పేర్లు చెప్పకుండా నా దగ్గర ఉన్నటువంటి ఉదాహరణని మీకు తదుపరి తెలియజేస్తాను. ఇటువంటి గుర్తులు కలిగినటువంటి వ్యక్తులు మనకి నా పరిశీలనలో కనిపించినటువంటి వాళ్ళని కూడా మనం వారి రేఖలను పొందుపరిచి నా గ్రంథంలో వీటిని తెలియజేశాను. ఎవరైనా తమ చేతుల్లో కానీ తాము చూసినటువంటి వాళ్ళ చేతుల్లో కానీ ఇటువంటి గుర్తులు కలిగి ఉన్నా లేదా కొన్ని వ్యతిరేక భావాలున్నా వాటి గురించి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు నా ఫోన్ నెంబర్ దీంట్లో ఇచ్చాను. దీంట్లో వాట్సాప్లో మీరు మీకు వచ్చినటువంటి అభిప్రాయాలను కానీ తెలిసినటువంటి విషయాలను కానీ కామెంట్ రూపంలో లేదా మెసేజ్ రూపంలో పెడితే నేను అవకాశం చిక్కినప్పుడు వీటిని మరలా ఎపిసోడ్స్ ద్వారా నేను మీకు తెలియపరచగలుగుతాను. వ్యక్తిగతంగా కూడా అవకాశం ఉంటే వాళ్ళకి వివరించగలుగుతాను. అంచేత దీన్ని వినియోగించుకోండి వీక్షకులు. అదృష్ట గురించి మరికొన్ని విషయాలతోటి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నేను లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పటం నాకు దీంట్లో ఏదో ధన సంపాదన వస్తుందని కాదు. ఈ శాస్త్రము యథార్థము. ఎందుచేతనంటే ఇది భగవంతుడు కర్మగతంగా ఏర్పడినటువంటి ఒక క్యూఆర్ కోడ్. ఇది మన అరచేతిలో రేఖలు ఇవన్నీ కూడా మనం కావాలని తెచ్చుకున్నటువంటివి కాదు. ప్రకృతి పరంగా కర్మగతానుగతమైనటువంటి అంశాలు దీంట్లో మిళితమయ్యి మనకు ఏర్పడినటువంటి ఒక క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్ అనేటువంటిది వ్యక్తిగతంగా ఐడెంటిటీ. ఇది మార్చడానికి కానీ మనం ఇంకొకరికి ఆపాదించడానికి కానీ అవకాశం లేనటువంటిది. ఇటువంటి విషయాల్ని మనం డీకోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మన పూర్వీకులు కొంత అందించారు ఈ సమాచారాన్ని, మనం కొంత తెలుసుకుంటున్నాము. అనుభవపూర్వకంగా మనం తెలుసుకుని మీ చేతుల్లో ఉన్నటువంటివి విశేషాలు అన్ని రేఖల రూపంలో మనం విశ్లేషించి మరి తరువాత తరానికి కూడా మనం దీన్ని అందజేద్దాము. ఇది మూఢనమ్మకం కాదు, మన గురించి మనం తెలుసుకోవటము. ఎవరు కూడా మహిమలు చేయలేరు. అంటే సాముద్రిక శాస్త్రాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే ఫలితాలు కావాలనుకుంటే ఇది కాదు. ఇది ప్రకృతి పరంగా ఏర్పడినటువంటిది. ప్రకృతిలో ఏ రకమైనటువంటి చర్యలు క్రమానుగతంగా జరుగుతాయో మన యొక్క అభివృద్ధి అయినా మనకు వచ్చినటువంటి ఆటంకాలైనా ఆ విధంగానే ఉంటాయి. అవి అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. రికార్డ్ అయినటువంటివే మన చేతిలో నిక్షిప్తమై ఉన్నాయి. అందుచేత ఈ విషయాన్ని మనం తెలుసుకుని మనకు అన్వయం చేసుకుని ఆటంకాలను అధిగమించడానికి ఏ రకమైనటువంటి పరిష్కార మార్గాలు మనం అన్వేషించాలి, వాటిని ఎలా అనుసరించాలి అనేటువంటి విషయాల్ని మనం ఇంకా విపులంగా తెలుసుకుందాము. సాముద్రిక శాస్త్రాభిలాషులందరూ కూడా దీన్ని ఆదరించండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఏదైనా కామెంట్ చేయాలనుకున్నప్పుడు చక్కగా మీ అభిప్రాయాన్ని వాట్సాప్లో నాకు తెలియపరచండి. నాకు అవకాశం చిక్కినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఎందుచేతనంటే దీంట్లో నాకు ఏజెంట్లు కానీ సెక్రటరీలు కానీ ఎవరు ఉండరు. నేను నా ఫోన్ కూడా నేనే తీసుకుని నా సమాధానాలు నేనే టైప్ చేసి పెడతాను. కొంత సమయం పడుతుంది, అంచేత గమనించగలరు. నమస్కారం.